మీకు తెలుసా? హిందూ పురాణాల్లోని ఈ కథ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. జమదగ్ని మహర్షి కుమారుడు పరశురాముడు విష్ణువు 6వ అవతారం అని పురాణాలు చెబుతున్నాయి. పరశురాముని తల్లి రేణుక అజముఖి రాజు కుమార్తె అని తెలుస్తుంది మరియు ఆమె భర్త జమదగ్ని మహర్షి. పరశురాముడు తన తల్లిని చంపమని తండ్రి ఆజ్ఞాపించినప్పుడు ఆయన నిర్భయంగా ఆ పనిని చేశాడు. పరశురాముని తండ్రి జమదగ్ని మహర్షి అత్యంత శక్తివంతమైన మహర్షి అని పురాణాలు పేర్కొంటున్నాయి. క్షత్రియులు 3 సార్లు భూమిని నాశనం చేసినందున పరశురాముడు వారిని సంహరించాడు. పరశురాముడు తన బాణంతో సముద్రాన్ని వెనక్కి నెట్టాడు మరియు కొంకణ ప్రాంతాన్ని సృష్టించాడు. పరశురాముని శక్తి సామర్థ్యాలను గురించి పురాణాలు వివరిస్తున్నాయి మరియు ఆయన ఎంతో గౌరవించదగిన వ్యక్తి అని చెబుతున్నాయి. పరశురాముడు తన జీవితాన్ని ధర్మాన్ని సమర్థించడానికి మరియు అధర్మాన్ని నాశనం చేయడానికి అంకితం చేశాడు. పరశురామ అవతారం మనకు ధర్మం పట్ల నిబద్ధతను నేర్పుతుంది. ఇలాంటి తెలుగు పురాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.